సీతారామ ప్రాజెక్టుపై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు. పోలవరంలో ఓట్ల నగదు పంపిణీ వివాదం. ఇక ఏజెన్సీ వాసులకు తప్పని డోలి కష్టాలు. ఇక స్పామ్ కాల్స్ కట్టడికి ట్రాయ్ కొత్త రూల్స్. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఏపీలో ఎన్నికల సమరం ముగిసి 3-4 రోజులవుతోంది. కానీ ఎన్నికల నాటి వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఏలూరు జిల్లాలో నగదు పంపిణీ వ్యవహారంలో కూటమి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలవరం నియోజకవర్గ కూటమిలో నగదు పంపిణీ వివాదం చోటు చేసుకుంది. కొన్ని చోట్ల బూత్ కి 2 లక్షల చొప్పున పంపిణీ చేసి మరికొన్ని చోట్ల పంపిణీ చేయకపోవడంపై కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 20 లక్షలు తెచ్చి పంపిణీ చేయకపోవడం ఏంటని కొందరు కార్యకర్తలు నిలదీశారు. దాంతో కూటమిలోని 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల్లో టీడీపీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్టు బహిర్గతం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏన్కూరులో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించిన ఆయన పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి రాత్రింబవళ్లు పనులు కొనసాగించేలా చూడాలని కాంట్రాక్టర్కు విజ్ఞప్తి చేశారు. సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పూర్తయితే వైరా రిజర్వాయర్ కు నీరు అందుతుందన్నారు. ఆగస్టు 15 కల్లా వైరా రిజర్వాయర్ కు నీరు విడుదల చేసి రైతులకు ఆదుకుంటామని చెప్పారు. ఇక సీతారామ కెనాల్ తో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా చింగిచర్లలో రంజిత్ అనే యువకుడి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఈ నెల 11వ తేదీన కీసర్లో బైక్ పై వెళ్తున్న సాయి కుమార్, కార్తిక్ అనే ఇద్దరు నుంచి పోలీసులు 25 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ రోజు విధుల్లో ఉన్న కృష్ణ, శ్రీకాంత్ అనే కానిస్టేబుళ్లు 18.50 లక్షలు మాత్రమే తనిఖీల్లో దొరికినట్టు ఉన్నతాధికారులకు అప్పగించారు. కానీ 25 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు సాయి కుమార్, కార్తిక్ చెప్పడంతో గుట్టు రట్టయింది. విచారణ తర్వాత 6,50,000 రూపాయలు రికవరీ చేసి ఇద్దరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అటు బైక్ పై 25 లక్షలు తీసుకెళ్తున్నట్టు పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారనే దానిపై సాయి కుమార్, కార్తిక్ ఆరా తీయగా తమతో పాటు పనిచేస్తున్న రంజిత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తేలింది. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో అడవి బిడ్డలు డోలీ మోతలు తప్పడం లేదు. రోడ్డు లేక వాహనాలు రాక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు గిరిజనులు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆదివాసీ మహిళను 6 కిలోమీటర్ల మేర డోలీలో మోయాల్సి వచ్చింది. మూలపేట పంచాయతీ జాజుల బందకొండ శిఖర గ్రామానికి మర్రి కావ్య అనే గిరిజన మహిళ వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. కడుపు నొప్పి తీవ్రం కావడంతో ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు. కానీ అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గ్రామస్తులు డోలీతో కావ్యను అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల గ్రామం వరకు మోసుకెళ్లారు. అక్కడి నుంచి బుచ్చంపేట ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించి వైద్యం అందించారు. తిరుపతి గంగమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరగనున్న జాతరలో భాగంగా కైకాల వంశస్థులు భేరీ వీధిలో పూజ నిర్వహించారు. అలాగే నగర శివారు ప్రాంతాల్లో అష్టదిగ్బంధనం చేశారు. ఇక రోజుకొక వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. రెండో రోజు బైరాగి వేషం ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే మంగళవారం తిరుపతి జాతర ఉంటుంది. తిరుపతిలో వైభవంగా జరిగే ఈ జాతరను ప్రభుత్వం పండగగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రధాన జాతరలలో గంగమ్మ జాతర ఒకటి. తిరుపతి గంగమ్మ జాతరకు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. తాతయ్య గుంట గంగమ్మకు ప్రతి ఏడాది జాతర చేస్తారు. స్పామ్ కాల్స్ నియంత్రణకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరింత కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకున్నప్పటికీ ఇకపై మరింతగా చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది కేంద్రం. రిజిస్టర్ కాని మొబైల్ నెంబర్లు, అన్వాంటెడ్ కాల్స్ నియంత్రణకు పరిష్కారాలు ప్రతిపాదించింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి అధికంగా వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో టెలికాం కంపెనీలు కాల్స్ ని గుర్తించడానికి వీలుగా వాటి ఐడెంటిటీని వెల్లడించాల్సి ఉంటుంది. దానిలో భాగంగా 3 వేర్వేరు సిరీస్లను తీసుకురానున్నారు.